జనరల్ గా దొంగలు గొలుసులు కొట్టేస్తారు, లేదు అంటే ఇళ్లల్లో దూరి డబ్బులు కొట్టేస్తారు. ఇదే కదా మనకి తెలుసు. కానీ ఈ మధ్య దొంగలు రూట్ మార్చారు. దొంగతనం చేయడంలో కూడా పెద్దగా రిస్క్ తీసుకోవట్లేదు. మార్కెట్ రేటును బట్టి దొంగతనం ఉండాలి, ఎవరికి దొరకకూడదు, అనుమానం కూడా రాకూడదు. అందుకోసం వాళ్ళు చేసే దొంగతనాలు చూస్తే అసలు వీళ్ళకి ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయిరా బాబు అనిపిస్తుంది. ఒక ఆయనకి మందు తాగాలి అనిపించింది, చేతిలో డబ్బులు లేవు. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఎవరినైనా అడుగుతారు, లేదు అవి దొరకలేదు అంటే సైలెంట్గా ఉండిపోతారు. కానీ ఒక ఆయన ఏం చేశాడో తెలుసా, ఏకంగా ఆర్టీసీ బస్సునే వేసుకొని వెళ్ళిపోయాడు. ఆ దొంగ బస్సునే కొట్టేశాడు అనుకోకండి, ఆ బస్సులో ఉన్న డీజిల్ అమ్మి దాంతో మందు కొట్టాడు. ఇది విని పోలీసులే షాక్ అయ్యారు. ఎందుకు అంటే డీజిల్ కోసం బస్సునే ఎత్తుకెళ్లడం అంటే మామూలు క్రియేటివిటీ కాదు కదా. ఇలానే ఛత్తీస్గఢ్ లో జరిగిన ఇంకొక దొంగతనం అయితే హైలైట్ అనే చెప్పాలి. ఊర్లలోకి వెళ్లి ఇళ్లల్లో పడితే రిస్క్ ఎక్కువ, ఎవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఏకంగా ఊరి చివరున్నటువంటి కాలువ మీదున్న స్టీల్ వంతెన పైన కన్నేశారు. అదైతే ఎవరు రాత్రిపూట అడిగేవాడు ఉండడు, పట్టించుకునేవాడు ఉండడు. అదీకాక మార్కెట్ లో స్టీల్ కి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. ఇంకేముంది, రాత్రికి రాత్రే గ్యాస్ కట్టర్లు లారీలతో ఒక గ్యాంగ్ దిగిపోయింది. ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ స్టీల్ వంతెనను గ్యాస్ కట్టలతో ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను లారీలో వేసుకొని వెళ్ళిపోయారు. పొద్దున్నే ఆ దారి గుండా వెళ్తున్న ప్రజలు అరే ఇక్కడ వంతెన ఉండాలి కదా, ఏమైంది అని చూస్తే ఇక వంతెన ఎక్కడుంది, కేవలం సిమెంట్ దిమ్మలు మాత్రమే మిగిలాయి. ఫైనల్లీ ఈ విషయం పోలీసుల దగ్గరికి వెళ్ళింది. స్టీల్ అయితే దొరికింది కానీ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తానికి మన దొంగలు బాగా అప్డేట్ అయ్యారు. మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే కమెంట్ చేయండి.